అధికారైన ఒక 10 మంది రమ్మంటే వస్తారు, 10 మంది పొమ్మంటే పోతారు. అలాంటి అధికారము కలిగిన ఈ శతాధిపతి అయిన కొర్నేలు తన కుటుంబంలో కుటుంబమంతా ప్రార్థన చేసేవారు. ఎంతమంది ఉంటే అంతమంది ఆ కుటుంబంలో ప్రార్థన చేసేవారు. అయితే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిందంట. హల్లెలూయా. మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుందా? ఆ కొర్నేలు ఇశ్రాయేలుడు కాదు. ఆ కొర్నేలు ఎవరంటే ఒక అన్యుడు చేస్తున్న ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుంది. ఎలాగంటే ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేశాడు. ఎన్ని పనులున్నా కూడా, అధికారైనా కూడా, 100 మందికి పని చెప్పే పెద్ద వాడైనా కూడా ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఆయనలో ఉన్న మంచి మనసు ఏంటంటే ప్రార్థన చేసే మనస్సు. భయభక్తులు కలిగిన వాడు, తన కుటుంబం చక్కగా నడిపిస్తున్నవాడు, ధర్మ కార్యములు చేసేవాడు. ఆయనలో 3 మంచి గుణములున్నాయి. అలాంటి వాడు ఆయన ప్రార్థన అంట దేవుని సన్నిధికి వెళితే అక్కడి నుంచి దేవదూత దిగి వచ్చిందంట. హల్లెలూయా. ఒక అన్యుడు చేసిన ప్రార్థనే దేవుని సన్నిధికి వెళితే మనం క్రైస్తవులము, దేవుని బిడ్డలము, మన ప్రార్థన దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళటం లేదు? దేవుని సన్నిధి నుంచి నీకు జవాబు ఎందుకు రావటం లేదు? ఒకసారి మనం పరిశీలించుకోవాలి మనం ఎంత ప్రార్థన జీవితం ఉన్నదని. తన కొర్నేలు కుటుంబం అంతా ఏం చేస్తుంది? అక్కడ కూకొని దేవుని నామాన్ని గణపరుస్తుంది. నువ్వు నీ కుటుంబము దేవుని నామాన్ని గణపరచగలిగితే నీ కుటుంబము దీవెనకరంగా ఉంటది, నీ కుటుంబం ఆరోగ్యకరంగా ఉంటది, నీ కుటుంబం ఆశ్చర్యకరంగా ఉంటది, నీ కుటుంబం దీవించబడుతుంది. కొర్నేలు కుటుంబం దీవించబడినట్లుగా. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలి. అక్కడి నుంచి జవాబు మనకు రావాలి. వాళ్ళు చేసే ప్రార్థనలో ఎలాంటి ప్రార్థన చేయాలంటే భక్తి కలిగిన ప్రార్థన చేయాలి, శక్తి కలిగిన ప్రార్థన చేయాలి. కొర్నేలు లాంటి జీవితం మనం కూడా కలిగి ఉండాలి. జాములకు దిగి వచ్చి చెబుతున్న మాటలు ఏంటంటే, కొర్నేలు నువ్వు చేసిన ధర్మ కార్యములు వెళ్ళాలి, నువ్వు చేసిన ప్రార్థన వెళ్ళింది. దేవదూత దిగి వచ్చి శబ్దంలో నువ్వు ఎప్పేకు మనుషులను పంపించి అక్కడ పేతురు అనే ఒక దైవజనుడు ఉన్నాడు, అతను ఏమంటున్నాడు? దేవదూత దిగి వచ్చి కొర్నేలుతో చెబుతున్న మాట ఏంటంటే, కొర్నేలు అక్కడ ఎప్పేకులో ఒక దైవజనుడు ఆ ఎప్పేకు పంపించి ఆ దైవజను ఇంటికి పిలిపించుకో. నువ్వు చేస్తున్నావు ప్రార్థనలు, నువ్వు చేస్తున్నావు ధర్మ కార్యములు, కానీ నీకు ఏమి లేదంటే నీకు రక్షణ లేదు. నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళింది, నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి వెళ్ళింది, అక్కడ జవాబు వచ్చింది, మరి నీకు రక్షణ లేదు. నీకు రక్షణ కావాలంటే నువ్వు దైవజనుడిని పిలిపించుకో. ఆయన మామూలు దైవజనుడు కాదు. ఒకే రోజు ఒకే ప్రసంగానికి 3,000 మంది ఒకే రోజు మారు మనసు పొంది బాప్తీసు పొందిన ఆ గొప్ప దైవజనుడు, ఆ అపోస్తలుడు పేతురు. ఆ పేతురు మీద నువ్వు పిలిపించు. నువ్వు అధికారం అయి ఉండొచ్చు, నువ్వు ఎన్నో ధర్మ కార్యములు చేయొచ్చు, ఈ ప్రాణ దేవుని సన్నిధికి వెళ్ళొచ్చు, కానీ నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని రాకడికి నువ్వు సిద్ధపడాలంటే నీలో మారు మనసు బాప్తీసం ఉండాలి, నీలో రక్షణ ఉండాలి. ఎప్పుడైతే ఆ దేవదూత చెప్పిన వెంటనే ఏం చేస్తుందంటే ఇది పేరుకు పంపించారు మనుషులని. అక్కడ పేతురుంటే ఆ పేతురు చక్కగా ఎక్కడికి వెళ్తున్నాడంటే ఈ యొక్క అధికారి ఇంటికి వెళ్తున్నాడు. కొర్నేలు ఇంటికి తీసుకుని వెళ్తా ఉన్నారు ఎవరు? దైవజనుడిని. ఆ దైవజనుడైన పేతురు వెళ్తుండగా అక్కడ అన్ని సిద్ధపరుస్తా ఉన్నాడు. కొర్నేలు దైవజనుడు వస్తున్నాడు, మా ఇంటికి వాక్యం చెప్పడానికి వస్తున్నాడు. అందరినీ పిలిపించుకొని
ఎదురు చూస్తున్నాడు దైవజనుల కొరకు. హల్లెలూయా. ఎదురు చూస్తున్నా. దైవజనుడు వస్తాడు, మాకు వాక్యం చెబుతాడు, ఆ వాక్యాన్ని నడిపించబడాలని కొన్నేళ్ళు అన్ని సిద్ధపరిచి ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. 24 వాక్యం అక్కడ ఏం చేస్తున్నాడు? కొన్నేళ్ళు మరునాడు వారు కైసరీలో అప్పుడు కొన్నేళ్ళు తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని పేతురు లోపలికి రాగా కొన్నేళ్ళు అతను ఎదుర్కొని అతని పాదముల మీద పడాడంట. హల్లెలూయా. ఎవరంటే ఒక అధికారి, ఒక ప్రభుత్వ ఉద్యోగి, బాగా చదువుకున్నవాడు. ఈ కొన్నేళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం కలిగిన వాడు, ఒక 100 మందికి పని చెప్పే ఒక అధికారి అయినా ఈ కొన్నేలి ఎప్పుడైతే అపోస్తలుడైన పేతురు వారి ఇంటికి వెళ్ళగానే బంధువులు పిలుచుకున్నట్ట, రక్షణలు పిలుచుకున్నట్ట, స్నేహితులు పిలుచుకున్నట్ట, దైవజనుడు మా ఇంటికి వస్తున్నాడని ఎప్పుడైతే పేతురు దైవజనుడు వాళ్ళ ఇంటికి రాగానే కొన్నేళ్ళని ఒక్క బారులు పడ్డాడు ఆయన పాదాల దగ్గర. హల్లెలూయా. దైవజనుడు అంటే యెహోవా దూతను ప్రేమించారు. ఇప్పుడు మమ్మల్ని కూడా పిలిపించుకొని వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ రక్షణలు, అక్కల్ని, వాళ్ళ నాన్నని ఈ యొక్క సముఖముగా ఇక్కడ కూడి ఈ కుటుంబ ఆరాధన, ఈ కుటుంబానికి దేవుడు ఉండటానికి ఈ రోజు స్తుతి కూడిక ఆరాధన ఇక్కడ జరిపించబడుతుంది. ఈ రోజు నుంచి కీడు తొలగిపోవాలి కుటుంబం నుంచి. ఈ రోజు ఒక పరిశుద్ధమైన అభిషేకం ఇక్కడ నింపబడాలి. అందరూ కూడా ఆత్మతో నిలబడి చీకటి తొలగి ఎలుగు ఇక్కడ ప్రకాశించాలి. హల్లెలూయా. దైవజనుడు పాదములు పర్వతముల మీద సుందరములని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక ఇక్కడ మేము పాదములు ప్రార్థన చేస్తున్నాం కనుక కీడు దోషాలు తొలగించి ఈ గృహ నివాసులు ప్రతి వారికి ఆరోగ్యము, ఆశీర్వాదాలు, దీవెన కుమ్మరించబడాలి. ఈ రోజు నుంచి దేవుని అగ్ని ప్రాకారాలు ఈ గృహం చుట్టూ కట్టబడి ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. దైవజనుడు వచ్చి ప్రార్థన పెడితే అక్కడ ఉన్న చీకటి అంతా తొలగిపోయి అక్కడ దేవుడు ప్రవేశిస్తాడు. ఆ గృహంలో ఈ స్తుతి కూడిక ఈ గృహానికి ఆరోగ్యము, ఆశీర్వాదాన్ని కలుగు చేస్తుంది. ఎప్పుడైతే ఆ కొరిగించుకు పోయాడు దైవజనుడు, అయ్యా దైవజనుడా నా ఇంటికి వచ్చావని సాష్టాంగ నమస్కరిస్తున్నాడు. తన బంధువులని, తన రక్షణను, తన స్నేహితులు పిలిపించుకొని చక్కగా దైవజనుల కొరకు చెత్తపడతా ఉన్నారు. ఆ సమయంలో పేతురు వెంటనే అక్కడ ప్రార్థన స్టార్ట్ చేశారు. హల్లెలూయా. ఆ కుటుంబ ప్రార్థనలో అనేక మంది కూకొని మీలాగా వాక్యం వింటా ఉన్నారు. అనేక ప్రజలు వాక్యం వింటున్న ఆ సమయంలో దైవజనుడు వాక్యాన్ని బోధిస్తున్నాడు. 44 చదవండి. పరిశుద్ధాత్మ చేసిందంట. హల్లెలూయా. అందుకని శక్తి కలిగిన భక్తిగా చేయాల్సింది మనలో శక్తి కలిగిన భక్తి మనం చేయాలి. ఆత్మ కలిగి మనము దేవుని సన్నిధిలో యథార్థంగా నిలబడాలి. ఎప్పుడైతే కొన్నేళ్ళ కుటుంబము, అక్కడ బంధుమిత్రులు, రక్షమందులు వాళ్ళందరూ కూడా దైవజనుడు చెబుతున్న ఆ వాక్యాన్ని వినగానే వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి వాళ్ళందరినీ కూడా పరిశుద్ధాత్మని కూడా అందరి మీద పరిశుద్ధాత్మ ఏమైంది? కుమ్మరించబడ్డది. అక్కడ విశ్వాసం అందరి మీద. ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో, ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో యథార్థంగా ఉంటామో, దేవుడు నీ కుటుంబం పట్ల, నీ పట్ల గొప్ప కార్యములు చేస్తాడు. ప్రేమైన దేవుడు వెంటనే వారు వాక్యమైన వారు గుండెలు బాదుకొని, ఇప్పుడు దాకా మాకు రక్షణ లేదే, ఇప్పుడు దాకా మాకు మారు మనసు లేదే, ఇప్పుడు దాకా మాకు బాప్తిసం లేదే అని అక్కడున్న ప్రజలు ఏం చేశారంటే కొన్నేళ్ళు కుటుంబం, అక్కడున్న విశ్వాసులు వాళ్ళందరూ కూడా బాప్తిస్మాలకు సిద్ధపడుతున్నారు. రాకడ సమీపం ముందు, కాలం కొంచెం ముందు, దినములు చెడ్డగా ఉన్నాయి. మనం చెడ్డ దినాల్లో ఉన్నాం.
దీపం ఉండగానే మనం ఇల్లు చక్కబెట్టుకోవాలి. రాకముందే మనం సిద్ధపడాలి దేవుని కొరకు. ఇంకా నీకు మారు మనసు లేదేమో, ఇంకా నీకు బాప్తిసం లేదేమో, ఇంకా నువ్వు దేవుడిని సంతరిక్ష అంగీకరించలేదేమో. ఈ వాక్యం ద్వారా నీ హృదయాన్ని తెరవబడాలని దేవుడి పేట మనం చేస్తున్నాం. కొన్నేళ్ళు ధర్మకారాలు చేసేవాడి, ప్రార్థన చేసేవాడి, మంచి భక్తుడే, కానీ అది ఏమి లేదంటే రక్షణ లేదు. అక్కడ 47 ఒక మాట ఉంది చూడండి. అప్పుడు పేతురు మన వలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా? యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందవలనని ఆజ్ఞాపించారంట. హల్లెలూయా. వారందరూ కూడా అక్కడ బాప్తిసాలు పెరిగారు. వారందరూ కూడా వాళ్ళ హృదయాలను మార్చుకున్నారు, బతుకులు మార్చుకున్నారు, వాళ్ళ జీవితాలను మార్చుకొని బతికితే దేవుని కొరకే బతకాలని అక్కడ దేవుడు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములు చూశారంట. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే అక్కడికక్కడ వాళ్ళందరూ ఏం చేశారంటే బాప్తిసాలు పొందారు. ప్రసంగము పేతురు ఒకే ఒక ప్రసంగములో 3000 మంది ఒకే రోజు ఒకే ప్రసంగానికి మార్చబడ్డారు అందరూ కూడా. అలాగే ఇక్కడ బోధించినప్పుడు కొన్ని కుటుంబం, అక్కడున్న ప్రజలు, అక్కడ విశ్వాసులు, వచ్చిన బంధుమిత్రులందరూ కూడా అక్కడ వారు మారు మనిషి పొంది బాప్తిసం పొంది యేసు ప్రభు సొంత రక్షకుడిగా అంగీకరించారు. అయితే మనలో ఇంకా రక్షణ లేదు, ఇంకా మారు మనసు లేదు, ఇంకా బాప్తిసం లేదు, యేసు ప్రభు ఇంకా మన సొంత రక్షణ అంగీకరించలేదు. కానీ ఒక రోజు తీర్పు ఉంది. 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి నిత్య రాజ్యం, ఒకటి నిత్య పరలోకము. ఒకటి నిత్య పరలోకము, ఒకటి నిత్య నరకం ఉంది. దాన్ని మనం గ్రహించి జీవించాలి. హల్లెలూయా. ఇదే మంచి బతుకు అనుకుంటున్నాం. ఇది ఒట్టిది మట్టిది. ఒకరోజు ఈ భూమిలోకి విడిచిపెట్టి మనం వెళ్ళాలి. అందుకని నువ్వు రక్షణ లేకుండా నువ్వు పరలోక రాజ్యానికి నువ్వు వారసురాలు కావు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఎలాంటి వాడంటే ధర్మ కార్యాలు చేసేవాడు, ప్రార్థన పరుడు, కుటుంబాన్ని చక్కగా కట్టుకునేవాడు. అన్ని ఉండగానే రక్షణ లేదు కాబట్టి ఆయన కుటుంబం ఆయన రక్షించబడ్డాడు. నీ కుటుంబం, నీ పిల్లలను కూడా రక్షించబడాలి ఈరోజు. హల్లెలూయా. హల్లెలూయా. రక్షించబడాలి మనం అందరము. ఈ లోకము నీకు ఈ లోకంలో ఉన్న ఏది మనకు శాశ్వతమైనది కాదు. శాశ్వతమైన రాజ్యం పరలోక రాజ్యం. ఆ రాజ్యాన్ని కొరకు మనం ఎదురు చూడాలి. అది నీకు ఈ లోకంలో ఏమీ లేదు. ఒట్టి వారు మట్టి వారు. ఒకరోజు సమాసం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. నువ్వు దేవుని సంతరిక్ష అంగీకరించుకుంటే ఒకరోజు నువ్వు విడవపడతావు. ఆ రోజు నీకు శ్రమ, అగ్ని ఆరదు, పురుగు చావదు, యాంత్రికమైన స్థలం అది. ఆ స్థలానికి ఎవరు కూడా పోవటానికి ఇష్టపడకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని మీ ప్రతి వారు రక్షణ పొందాలి, ప్రతి వారు మారు మనసు పొందాలి, ప్రతి వారు బాప్తిసం తీసుకోవాలి. యేసు సొంత రక్షకుడు అంగీకరించి ఒక సంఘానికి కట్టబడి ఉండాలని దేవుని పేరుతో మీకు మనవి చేస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం చదువుకున్నాం చూడండి. అప్పుడు ప్రభువు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను. ఆమెయు ఆమె ఇంటి వారు బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం గలదానైతే నా ఇంటికి వచ్చు ఏడుకొని మమ్మల్ని బలవంతము చేసాను. అమ్మ తినకూడదు, కూకండి. ఇక్కడ లుదియా అనే ఒక భక్తి పరురాలు ఉంది. లుదియా. ఈ లుదియా ఎవరంటే గ్రామాలు తిరిగి ముగ్గు పిండి అమ్ముకునే ఆమె. ఆ సమయంలో అక్కడ దైవజనుడైన అపోస్తలుడైన పౌలు వాక్యాన్ని బోధిస్తా ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని బోధిస్తున్నాడో అక్కడ ప్రజలందరూ వాక్యం వింటా ఉన్నారు. కానీ లుదియా కూడా అక్కడికి వెళ్ళింది. ఏమ దైవ భక్తి కలిగిన స్త్రీ అని రాయబడి ఉంది అక్కడ. హల్లెలూయా. ఈమె కూడా అక్కడ నిలబడి ఆ వాక్యాలు వింటున్న సమయంలో ఆ వాక్యం ఆయన తాకింది. హల్లెలూయా.
ఈ అపోస్తలుడు పౌలు చెబుతున్న వాక్యం ఆయన వింటుండగానే ఆమె హృదయము తెరవబడ్డదంట. ఈ హృదయం తెరవబడ్డదా? మీరు కూడా మన హృదయాలు తెరవబడాలంటే దీనిలో పశ్చాత్తాప హృదయం కలిగి ఉండాలి. ఆమె వింటుండగానే, ఆ దేవుడు చెబుతున్న మాటలు వినగానే ఆ లిదియా హృదయం ఏమైందంటే తెరవబడిందంట. ప్రేమ ఎప్పుడైతే ఆమె హృదయం తెరవబడిన వెంటనే ఆమె ఏం చేసిందంటే ఆమె తన ఇంటి వారు అందరికి కూడా ఏమయ్యారు? ఈ హృదయం తెరవబడకపోతే, బండవారి హృదయం, కఠిన హృదయం, ఆ హృదయం మనకు తెరవబడకపోతే మనకు సాక్ష్యం ఉండదు. ఎప్పుడైతే మన బండ హృదయం, కఠినమైన హృదయం తెరవబడుతుందో, ఎప్పుడైతే నీకు పశ్చాత్తాపం కలుగుతో, ఎప్పుడైతే దీనత కలుగుతో, ఎప్పుడైతే ఎన్న వాక్య హృదయంలో అది స్వచ్ఛమైన కాదు, అప్పుడే నీలో పశ్చాత్తాప హృదయం కలిగి, దీనత్వం కలిగి, అప్పుడు మారు మనిషి పొంది, బాప్తిసం పొంది, యేసు సంతరికి అంగీకరించి ప్రభు బల్లారాధనలో పాల్గొంటుంది. హల్లెలూయా. ఎవరైతే నా శరీరం తినరు, ఎవరైతే నా రక్తం తాగరు, వారికి నిత్య రాజ్యం లేదంటున్నారు. ఈ ఊర్లో ప్రభు బల్లారాధన లేదంటారు. అందరూ ఒకరోజు ఆ దైవుడికి లెక్క చెప్పాలి. హల్లెలూయా. ఆదివారం పునరుద్ధారాధన. ఆదివారం పునరుద్ధారాన్ని దర్శించుకుంటే మన భక్తి ఎందుకు? అందుకని ఆ లిదియా హృదయం ఎప్పుడు తెరవబడదంటే ఆ దైవజనుడు చెబుతున్న వాక్యం వింటారు. ఆ మొక్కతే కాదు, ఆ మారు మనిషి మంది బాప్తిసం పొందింది. తర్వాత తన కుటుంబం అంతా కూడా మారు మనిషి మంది బాప్తిసం పొంది దైవజనుడు పిలిపించుకుని, అయ్యా నీ వల్ల నాకు రక్షణ వచ్చిందయ్యా, నేను మారు మనిషి పొందానయ్యా, అయ్యా నా హృదయం తెరవబడదయ్యా, అయ్యా నా బతుకు మార్చుకున్నానయ్యా, ఈ రోజు నుంచి నేను తండ్రి ప్రభువుని సంతరికి అంగీకరిస్తానని ఆ అపోస్తలుడు పౌలుని తన ఇంటికి పిలిపించుకున్నాడు. అయ్యా నువ్వు నా ఇంటికి వస్తే చాలయ్యా అని బలవంతం చేస్తుందట, బతిమలాడుకుంటుందట. నా ఇంటికి రాయ, నువ్వు నా ఇంటికి వస్తే చాలు అని ఆమె బతిమలాడుతున్న. హల్లెలూయా. నేను ప్రభునందు విశ్వాసం కలదాన్ని నువ్వు ఎంచితే, అయ్యా నా ఇంటికి రాయ్యా, నా ఇంట్లో అడుగు పెడితే చాలయ్యా, అయ్యా నా కుటుంబాన్ని నువ్వు రక్షిస్తే చాలయ్యా అని వచ్చి ఆ దైవజనుడు ఆ ఇంట్లో భోజనం చేసుకుని వెళ్ళిపోయినట్టు. హల్లెలూయా. ఈ కుటుంబం రక్షించబడాలంటే మనకు ప్రార్థన కలగాలి. వాక్యం నువ్వు బలపడతావు. వాక్యానుసారం నడిపించబడితే నువ్వు నీ కుటుంబం కట్టబడుతుంది, చీకటి తొలుగుద్ది. దేవుడు వెలుగులు నీ కుటుంబానికి ప్రకాశింపజేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. శాశ్వతం అనుకుంటున్నాను. నీతిమంతుల గృహములో రక్షణ సంగీత సునాదం వినపడాలంట. ఏమి వినపడతారు మన గృహాలలో? ఏమి శబ్దాలు? హజాల శబ్దాలు, చెప్పుల శబ్దాలు, టీపుల శబ్దాలు వినపడుతున్నాయి. కానీ గోల, దరిద్రత, ఆగుబోతులు దరిద్రతను చెప్పించాలి. ఆగుబోతులు, తిండిపోతులు, దరిద్రులని దేవుని వాక్యం శాతగా చెబుతుంది. ప్రేమైన దేవుని అందుకని మన కుటుంబం రక్షించబడాలంటే మన కుటుంబంలో ప్రతి వారికి కూడా మారు మనిషి బాప్తిస్తుంది. ఈ కుటుంబ రక్షణ కొరకు నువ్వు దేవుడి ఎదుట మోకాలు ప్రార్థించి, అయ్యా నా భర్త రక్షించబడాలయ్యా, నా పిల్లలు రక్షించబడాలయ్యా, నా కుమారుడు నా కుమార్తె రక్షించబడాలయ్యా, నా భర్త రక్షించబడాలయ్యా, నేను ఒక్కడే రక్షించబడతావు కదయ్యా, నా కుటుంబం అంతా రక్షించబడాలయ్యా. నేను పరలోకి వెళితే నా కుటుంబంలో ఉన్న వారంతా నరకంలో పెడితే అది నాకు మేలు కాదు. కానీ ఈ కుటుంబం కొరకు నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేయగలిగితే దేవుని కుటుంబాన్ని, భర్తని, పిల్లలను మార్చి రక్షణలోకి నడిపిస్తున్నారు. హల్లెలూయా. రక్షణ మార్గం ఈ లోకం శాశ్వతం అనుకున్న తినము, తాగము, సుఖించమంటే ఎర్రివాడికి రాత్రిని ప్రాణమును అడుగుతున్నాయని చెబుతున్నాడు. ఇది నీకు శాశ్వతమైనది కాదు. నిత్య రాజ్యం నీకు శాశ్వతమైనది. ఆ నిత్య రాజ్యానికి మనం వారసులుగా ఉండాలి. వారసులుగా ఉండాలి. నేను కుటుంబ రక్షణ పొందింది, లుదియా కుటుంబం రక్షణ పొందింది. మరి నీ కుటుంబం రక్షణ లేదే. మరి నీ కుటుంబం రక్షించబడాలంటే, ఆ దేవుడు రక్షించబడాలంటే నీ కుటుంబం అంతా రక్షణ మార్గం నడిపించబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. 2వ రాజులు 4వ అధ్యాయం 8వ వాక్యం ఒకసారి చదువుకుందాం. అచ్చట గనురాలైన
ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతని బలవంతము చేసెను కనుక అతడు ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా కాగా ఆమె తన పెనిమిటిని చూసి మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు చాలుమా ఎక్కడ చదువుతావంటే నువ్వు మన ఇంటికి వస్తూ పోతున్న దైవజనుడు భక్తి గల దైవజనుడు మన ఇంటికి వస్తున్నాడు పోతున్న దైవజనుడు ఆయన మామూలు దైవజనుడు కాదు ఆయన 200 అభిషేకించబడిన దైవజనుడు ఆ ఎలీషా అని చెబుతుంది తన భర్తకి. ఎలీషా మార్గములో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ గలురాలైన స్త్రీ చూస్తున్నా. ఎప్పుడైతే ఆ దైవజనుడు మార్గం వెళ్ళేటప్పుడల్లా ఈ గలురాలైన స్త్రీ చూస్తా ఉందంట. ఆయన పోయేది చూస్తుందంట, ఆయన వచ్చేది చూస్తున్నదంట. ప్రతిరోజు ఆయన ఆ మార్గం వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఆ దైవజనుడిని కనిపెడుతూ ఉందంట. ఆ దైవజనుడు భక్తి కలిగి దైవజనుడు ఆ భక్తి మనకొచ్చే దైవజనుడు భక్తి గలవాడా భక్తి వీరుడని మనం గ్రహించి గుర్తుపట్టాలి. ఆ గలురాలైన స్త్రీ ఆ దైవజనుడు చూసి, దైవజనుడా ఎలీషా గారు మా ఇంటికి రాయ్యా. ఆ దైవజనుడు తన ఇంటికి అతనికి చక్కని భోజనం సిద్ధపరిచి దైవజనుడు పాదములు పరగతిమైన సుందరములని ఆయన తన ఇంటికి చేర్చుకొని బతిమలాడుతుందంటయ్యా, నా ఇంటికి రాయ్యా, నా ఇంట్లో అడుగు పెడితే చాలయ్యా దైవజనుడా. అది ఎప్పుడైతే గలురాలైన స్త్రీ తన ఇంటికి తీసుకొని వచ్చి దానికి చక్కని భోజనం పెట్టి ఆ సమయంలో తన భర్తకు చెబుతుంది, ఈ దైవజనుడు భక్తి గల దైవజనుడు. ఈ మామూలు దైవజనుడు కలిగిన 200 అభిషేకం అనే దైవజనుడు. ఇలాంటి దైవజనుడు మన ఇంట్లో అడుగు పెడితే మనకు ఆశీర్వాదకరమే, మనకు దీవెనకరమే అని అవి ఎంచుకున్నదంట ప్రేమైన దేవుని. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెకు అన్నీ ఉన్నాయి, అన్ని సమృద్ధి కొనే ఆ యొక్క గలురాలైన స్త్రీకి తింటానికి ఉండటానికి ఏది కొదువు లేదు. ఒకే ఒకటి కొదువు ఉంది. ఆ ఒకే కొదువు ఏంటంటే ఆమె గర్భము మూయబడిన. హల్లెలూయా. ఆ యేసయ్య ఎవరైతే మూయబడిన గర్భాలు తెరవగలిగిన వాడు, గర్భ ఫలము యెహోవా ఇచ్చిన బహుమానం. అది చెట్లు కోసుకొచ్చుకునేది కాదు, అది పళ్ళు కాదు కోసుకొచ్చుకోవటానికి. ఎప్పుడైతే భక్తి కలిగే దైవజనుడు ఆమె గురి తిరిగి తన ఇంటికి పిలిపించుకొని తన గోడ మీద ఒక గది కట్టించి ఆ గదిలో వచ్చినప్పుడు ఇళ్ళ దైవజనుడా ఈ గదిలో నువ్వు ఉండయ్యా. ఆ గదిలో ఆయన ఉంటూ అనే గ్రామాల వెళ్ళి సువార్త ప్రకటిస్తూ సాయంకాలమున ఆ గదిలోకి వచ్చేవాడు. తన ఇంటి పైన ఒక గది కట్టించి ఆ దైవజనుడు ఆ ఇంటి పైన ఒక గది కట్టించి వచ్చే సంవత్సరం ఇదే నాటికి నీకు ఒక చక్కని కుమారుడు దేవుడు ఇవ్వబోతుందని ఆయన ప్రార్థన చెల్లిపోగానే ఆయన గర్వం తలబడింది. ఉయ్యబడి గర్వం తలబడి చక్కని కుమారుడు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు కన్నీటితో పాదాలు తలపగలిగితే నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల ఆయన గొప్ప కార్యం చేస్తాడు. నీకేది కొత్తగా ఉందో, ఏది కొత్తగా ఉందో ఆయన అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా చేయగల శక్తి గల దేవుడిని ఆరాధిస్తున్న దేవుడు ఆయన నజరేయుడైన యేసు. ఆయన మనకి గొప్ప కార్యములు చేస్తారు. ఆయన చేసేవాడు గొప్ప కార్యం చేస్తాడు. నీ పట్ల, నీ కుటుంబం పట్ల గొప్ప కార్యం చూడాలంటే నువ్వు ఆయనకి ఇష్టంగా జీవించాలి. హల్లెలూయా. ఆదికాండము 18వ అధ్యాయం 1వ వాక్యం చదువుకున్నాము సార్. అతనికి కనపడెను.
అతడు కనులెత్తి చూసినప్పుడు ఆయన ఎదుట నిలబడి ఉంది. అతడు వారిని చూసి అలసట ఎప్పుడైతే అబ్రహాము ఇంటికి దేవదూతలు వచ్చారు, ఆ సింధూర వనములో ఆ మందిర దగ్గర కూర్చొని తన ఇంటిలో మధ్యాహ్నం పూట ఆ గడప దగ్గర కూర్చుందంట. అబ్రహాము గుడారము గడప దగ్గర కూర్చొని ఉన్నాడు. ఆ మార్గములో దేవుడు దేవదూతలు ఆ మార్గం వెళ్తున్న సమయంలో అబ్రహాము గృహం దగ్గరికి వచ్చిన వెంటనే ఆయన కన్నులెత్తి చూసినప్పుడు ఆయన ఎదుట ముగ్గురు మనుషులు కానొస్తున్నట్టు. ముగ్గురు మనుషులు కానొస్తుంటే పరిగెత్తుకుంటా అబ్రహాము వెళ్ళి, యెహోవా నా ప్రభువా, నా గుడారాన్ని దాటి నువ్వు పోవద్దయ్యా, నా గుడారాన్ని మీరు దాటిపోవద్దు అని వారితో చెబుతున్న మాట ఏంటంటే, ఇక్కడ చల్లగా చెట్టు ఉందయ్యా, ఈ చెట్టు కింద మీరు అలసట తీసుకోండి, ఇక్కడ కాలు గడకటానికి నీళ్ళు ఇస్తాను, మీరు ఎండకి నడిచి వచ్చాను కనుక మీకు నేను ఒక భోజనం సిద్ధపరుస్తానని అక్కడ వారికి అలసట తీర్చుకోవటానికి ఆ చెట్టు కింద వారికి స్థలాన్ని ఇచ్చారు. వాళ్ళు కాలు గడకటానికి నీళ్ళు ఇచ్చారు, వాళ్ళు తినడానికి ఆహారం సిద్ధపరిచారు. హల్లెలూయా. ఎప్పుడైతే తన ఇంటికి ఎప్పుడైతే చేర్చుకున్నాడు, ఎప్పుడైతే వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాడో, ఎప్పుడైతే వాళ్ళ గృహంలో అడిగి పెట్టారో, ఆ సమయంలో దేవుడు వారికి ఒక గొప్ప కార్యం చేయాలని నిర్ణయించుకున్నాడు. దేవుడు ఎండ పొద్దున ఒక కాలు గడక నీరిచ్చాడు, మంచి భోజనం సిద్ధపరిచి మాకు పెట్టాడు. మేము వెళ్ళటము కాదు, కానీ ఈ కుటుంబంలో ఒక గొప్ప కార్యం చేసి వెళ్ళాలనుకున్నారు. అక్కడ నాకు ఎక్కువ అక్కడ ఒక మంచిగా ఉన్నారు. అబ్రహాము చెబుతాడు, అబ్రహామా, నేను ఇక్కడ ఎందుకు వచ్చాను తెలుసా, ఈ పట్ల ఒక గొప్ప కార్యం చేయడానికి మేము వచ్చాము. ఆయన వాళ్ళ పట్ల గొప్ప కార్యము చేస్తాడు. అప్పుడేమో అబ్రహాముకేమో 90 సంవత్సరాలు, చాలా 90 ఉంది, అబ్రహాముకి 100 సంవత్సరాలు ఉన్నాయి, వృద్ధాప్యములో ఉన్నారు. ఆ సమయంలో వాగ్దానం చేశాడు దేవుడు, 75 సంవత్సరాలకు వాగ్దానం చేస్తే 100 సంవత్సరాలకి ఆ వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. చెబుతున్నాడు, వచ్చే సంవత్సరము చారమా నీకు ఒక కుమారుడు దేవుడిస్తాడు, నిశ్చయంగా ఉండమన్నాడు. హల్లెలూయా. అయ్యా, మా ఆయనేమో ముసలివాడు, నా గర్భే ఉడిగిపోయింది, ఇప్పుడు నాకు పిల్లలేదయ్యని ఆమె నవ్విందంట. హల్లెలూయా. ఆయన అన్నాడు, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? మనకు అసాధ్యమే కానీ అసాధ్యమైనది ఏమీ లేదు. చాలా మనం ఎందుకు నవ్వుతున్నావు? నాకు అసాధ్యమైనది ఏమన్నా ఉందా? అయ్యా, నా భర్త ఏమో వృద్ధాప్యం వచ్చింది, నా గర్భం ఉడిగిపోయింది, ఇప్పుడు నాకు పిల్లలేదయ్యా. మనుషులకు అసాధ్యం, కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. ఆయనకి మన యేసయ్య ఏ కార్యమైనా ఈ కుటుంబంలో చేయాలంటే విశ్వాసం ఉంచు. యెహోవాకు అసాధ్యం అనేది ఈ లోకములో ఏమీ లేదు. చక్కగా భోజనం చేసుకొని అబ్రహాముని చారమును దీవించి ఆస్వాదించి వెళ్ళిపోతే సంవత్సరం తిరగక ముందే ఇస్సాకు మళ్ళీ వాళ్ళ గర్భంలో పడ్డాడు. హల్లెలూయా. గొప్ప దేవుడు, కార్యములు చేసేవాడు, అద్భుతాలు చేసేవాడు. నీ ఇంటికి దేవుడు పిలిపించుకుంటే, నీ ఇంటికి దేవుడిని పిలిపించుకుంటే, నీ కుటుంబంలో ప్రార్థన జరిగితే, ఆ ప్రార్థన గొప్ప దేవుడి సన్నిధికి వెళితే అక్కడి నుంచి నీకు బహుమానం వస్తుంది. అక్కడి నుంచి నీ గొప్ప కార్యములు దేవుడి చేత నీ కుటుంబంలో మన చేసే కార్యములు చేసేవాడు. అడిగితే గొప్ప కార్యం చేస్తాడు. ముయ్యబడ్డ ఈ గర్భాన్ని తెరుస్తాడు. ఏది కొరతల్లో ఏది కథ ఆయన అడిగితే నీకు సమృద్ధిగా కలుగు చేసేవాడు. నేను ఆరాధించే దేవుడు.
హల్లెలూయా. గొప్ప కార్యాలు చేస్తాను. నీకు రక్షణ లేకపోతే నీకు రక్షణ కలుగు చేస్తాను. హల్లెలూయా. ఇలా కన్నాడు చెప్పాడు కదా, అది ఎవరో చెప్పిన మాటలు, నేను నా ఇంటి వారి యెహోవాను చేయిస్తాను. నీ భర్తకు ప్రార్థనకు రాదు, నీ పిల్లలకు ప్రార్థనకు రాదు, నువ్వు ఒక్కదాన్ని వెళ్ళి ఆ మాటలు అనగలుగుతావా? నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తున్నామని మనము చెప్పగలమా? భర్త ఒక దిక్కుకి వెళ్ళిపోతాడు, పిల్లలు ఒక దిక్కు వెళ్ళిపోతాడు, ఆమె దేవుని సన్నిధిలో మొదలుపెడతా ఉంటది. కానీ యెహోషువ తనలేదు, కానీ నేను నా ఇంటి వారు యెహోవాను చేయిస్తున్నా. ఈ కుటుంబం అంతా ప్రార్థనలో ఉంటే అంతకంటే గొప్ప ధన్యతకి ఏది లేదు. ఈ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఆదివారం గడిపితే ఆ రోజు నుంచి నీ కుటుంబం ఆ వారం అంతా నీకు ఏ తెగులు, ఏ రోగము, ఏ బలంతో లేకుండా దేవుడు కాపుదల నీ కుటుంబానికి ఉంటుంది, నీ పిల్లలకు ఉంటుంది. ఈ కుటుంబ ఆరాధన ఈ కుటుంబానికి దీవులకరంగా ఉండాలని దేవుని పేరు నేను ప్రకటిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనము ఈ రోజు ఇక్కడ ఎందుకు కూడుకున్నామంటే దేవుడు చేసిన మేలు నాయనమ్మకి అని మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి ఈ కూటాన్ని జరిగించుకుంటుంది. ఎన్నో మేలు జరిగించాడు. 116 కీర్తన అనుకుంటా, 12వ వాక్యం గుర్తొచ్చిన మాట చదవం ఒకసారి. 116:12 కదా. యెహోవా నాకు చేసిన ఉపకారం అన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించదని రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబడులను చెల్లించేదను. హల్లెలూయా. గొప్ప కార్యములు రాజ్యం పట్ల, ఇశ్రాయేలు పట్ల చేసిన కార్యములు, అపాయము నుంచి ఎలాంటి పాదం రాయి తగలకుండా త్రావుకు వెలుగైంది ఎత్తి పట్టుకొని వారి పిల్లలని, వారి కుటుంబాన్ని దేవుడు ఎత్తి పట్టుకొని యెహోవా చేసిన ఉపకారములు దేనిని మనమునయ్యా రక్షణ ప్రార్థన చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తాయ్యా. నేను చేసుకున్న మొక్కుబడులను నేను చెల్లిస్తానని ఈ రోజు వారు చేసుకున్న మొక్కుబడిని వాళ్ళు చెల్లిస్తున్నారు, నెరవేరుస్తున్నారు. గొప్ప కార్యములు పట్ల జరిగిస్తారు. కీడు తొలగించబడదు కనుక ఇక్కడి నుంచి ఆయన దేవుడు వీళ్ళకి మేలు చేస్తూనే ఉంటాడు. అడిగిన వాటి కంటే ఊహించిన అధికముగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఆయన చేసేవాడు, తన కుటుంబానికి ఆయన చేస్తాడు. అయితే నువ్వు దేవుని సన్నిధిలో భయభక్తులు కానీ దేవుడు నాకు చేసిన ఉపకారములు నేను దేన్ని మరవలేనయ్యా. రక్షణ పాపలు చేత కొట్టుకుని ఎవరు నామన ప్రార్థన చేస్తానయ్యా, నేను మొక్కుకున్న మొక్కుబడులయ్యా నేను చెల్లిస్తానని అక్కడ ప్రార్థన చేస్తున్నా. నువ్వు కూడా ప్రార్థన ఎలా చేయాలి? ఏ మొక్కుబడితే మొక్కుకున్నావు ఆ మొక్కుబడి చెల్లిస్తేనే అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రేమ హల్లెలూయా. ఆ మొక్కుబడి మనము దేవుడి సన్నిధిలో చెల్లించాలి. దేవుడు గొప్ప కార్యము మన పట్ల ధరిస్తాడు. సామెతలు 14వ అధ్యాయం 1వ వాక్యం ఒకసారి చదువుదామా. ఆ జ్ఞానం అంతా చక్కగా కట్టుకుంటుంది. ఎలా కట్టుకుంటుందంటే భర్త పలికలతో 100 రూపాయలు ఇచ్చాడు. ఈరోజు మన కుటుంబాన్ని, మన పిల్లలకి ఈరోజు కావాలి కనుకని ఒక 100 రూపాయలు ఇచ్చిపోతే ఏదో పప్పుకో, ఉప్పుకో, కారముకో కావలసిన కుటుంబానికి కావలసిన సరుకుల కొరకు ఒక 100 రూపాయలు ఇచ్చిపోతే జ్ఞానం కలిసి ఏం చేస్తుందంటే రేపటి గురించి ఆలోచిస్తుంది. ఒక 50 రూపాయలకి సరుకులు తెచ్చుకొని ఆ రోజంతా కుటుంబాన్ని గడుపుకొని ఇంకా 50 రూపాయలు రేపటి వరకు ఎత్తి పెట్టుకుంటుంది. అదే జ్ఞానం కలిసి చేసే కాపరము. హల్లెలూయా. ఆమె ఏం చేస్తుంటే తన భర్తకి క్యారేజ్ కట్టించి తన భర్తని డ్యూటీకి పంపిస్తుంది. శుభ్రంగా తన పిల్లలు తయారు చేసి స్కూల్కి పంపిస్తుంది. వారికి అన్ని కూడా
ఆమె కన్నీటితో ప్రార్థన చేసుకుని తన కుటుంబంలో ఉండి తిని ఆ కుటుంబం లాగా జరిపించుకుంటా ఉంటుంది. హల్లెలూయా. ఉన్నతంగా ఆమె సంతోషపడింది. అప్పుడు చేసి పప్పు కూడా తిందామే. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంటే తన ఇంటిని చక్కగా కట్టుకుంటుంది. తన కుటుంబంలో ఉన్నదాంతో సంతోషపడుద్ది. ఆ ఉన్నతిలో ఉంటది. కానీ అప్పు తెచ్చుకొని వాళ్ళందరినీ కూడా ఇంటికి తీసుకురాదు. ఉన్నదాంతో సంతోషపడుతుంది. అది ఏం చేస్తే భర్త మళ్ళీ రోజు ఒకవేళ లేకపోయిందనుకో ఆ 50 రూపాయలు ఆ రోజు ఖర్చు పెట్టి మన కుటుంబాన్ని నడిపిస్తే ఆది జ్ఞానము కలిగిన స్త్రీ. హల్లెలూయా. ఈ మూర్ఖురాలు ఉంది కదా, ఇల్లు మీకు పని చేసుకోవడదేమో. మూర్ఖురాలు ఉన్న ఇల్లు ఏం చేస్తుంటే ఆ ఇంటిని ఆ కప్పులో ఉన్న ఉంటాయి కదా, వాసనలు ఉంటాయి కదా, కప్పు కేసి వాసనలు ఉంటాయి కదా, అవన్నీ పీకి నరికి పొయ్యిలు పెడతారు. రోజు వచ్చి గోడలే ఉంటాయి, కప్పుడు లేక. ఈ ఎవరివా మూర్ఖురాలు జ్ఞానవంతులు ఇల్లు కట్టుకున్నది. మూర్ఖురాలు ఏం చేద్దంటే తన ఇల్లుని పీకి పని చేసుకో, సబ్బంతా తీసేసింది, ఆవిడ వాసనలన్నీ పీకేసింది. అంతా పోయిన తర్వాత ఇవి సామర్థి పనిచేసేది కాదు. కుటుంబాన్ని 100 రూపాయలు ఇచ్చిపోతారు భర్త, ఇంకో 50 రూపాయలు కలిసి 150 రూపాయలు సరుకులు చేసుకోవాలి. బాధ్యతలు చేస్తున్నాడు. జ్ఞానం లేదు. అన్ని పీకి తోలు పెట్టింది. ఒకటి 4 గోడలు కలుగుతున్నాయి. రాత్రి మంచం వేసుకొని ఇంట్లో పడుకుంటే చంద్రుడు కలుగుతున్నాడు. హల్లెలూయా. గోడలు కూస్తే ఆ ఇంట్లోనే మొత్తం నీళ్ళు. ఇల్లు మీకేం చేసింది? పందిరి వేసింది. పందిరిగా ఎంత ఉంటాం? పందిరిగా ఎంత ఉంటామమ్మా పిల్లలను పెట్టుకొని? అది ఇక్కడ మనం చదువుకునే మాటలు ఏంటంటే జ్ఞానవంతులు ఇల్లు కట్టును. మూర్ఖురాలు ఏం చేస్తుందంటమ్మా? దాని ఇల్లుని మీకి అలా కుటుంబం జ్ఞానంతో నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. ఉన్నదాంతో సంతోషపడాలి. జ్ఞానంతో కుటుంబాన్ని కట్టుకోవాలి. జ్ఞానంతో కుటుంబాన్ని రక్షించుకోవాలి. మీ భర్త ఇచ్చినా ఈగిపోయినా ఒక అలాగే లేకపోయినా ఉన్నదాంతో సంతోషపడాలి. అదే జ్ఞానం కలిగిన స్త్రీ చేసే గొప్ప పని. లేదని ఊరికి వెళ్ళి దండలు పట్టదు, ఇంటికి వెళ్ళి చెప్పదు. జ్ఞానవంతురాలు ఉన్నదాంతో సంతోషపడది. లేకుండా మంచి లాగే ఉంటది కానీ కుటుంబాన్ని చక్కగా కట్టుకుంది. 3 రోజులు ఏం చేస్తుంది? ఇల్లు విరికేసి పని వేసుకొని ఎదురు చూస్తా ఉంటుంది. హల్లెలూయా. అలా ఉండకూడదు. నీ కుటుంబాన్ని చక్కగా కట్టుకునే స్త్రీగా ఉండాలి. హల్లెలూయా. అంద మోసకరము సౌందర్యం వ్యర్థము యెహోవా భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడా బడులు. అంద మోసకరం అంట, సౌందర్యం వ్యర్థం అంట. యెహోవా భయభక్తులు కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. హల్లెలూయా. ఈ కుటుంబాన్ని చక్కగా కట్టుకుంది. అప్పుడు ఈ కుటుంబాన్ని కట్టుకుంటే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆయన ఆశీర్వాదం నీ కుటుంబాన్ని ఎప్పుడు ఆయన దేవుని కుటుంబంలో ఎప్పుడు ఈ కుటుంబంతో రక్షణ నడిపించబడితే ఆయన ఈ కుటుంబం పట్ల గొప్ప కార్యం చేస్తారు. ఈ రోజు నుంచి కుటుంబ ఆరాధన ఈ కుటుంబానికి దేవుని కలుగునుగా. ఆమేన్. ఒక వాక్యం చదువుకొని మనం తెలుసుకుందాం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనము బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఇలాగ ఆశ్రయించును. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నీ లోగిట అంటే నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. నీ భోజనం వల్ల చుట్టూ నీ పిల్లలంట ఒలివ మొక్కలు ఎదుగుతావట. యెహోవాను భయభక్తులు కలిగిన వారంట ఆయన ఆశీర్వదిస్తాడు. నీలో భయము భక్తి కలిగి ఉంటే నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు.
కొంతమందికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు, భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు. భయభక్తులు గలవారు నేను ఆశ్రయిస్తానంటున్నాను. ఈ లోబడి నీ భార్య ఫలించే ద్రాక్ష ఒలివలే ఉంటుంది. ఈ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కలు ఉంటారు. యెహోవాయందు భయభక్తులు గలవారు నేను వారిని ఆశీర్వదిస్తానంటాను. ఎక్కడి నుంచి ఆశీర్వదిస్తానంటే సియోనులో నుండి వారిని నేను ఆశీర్వదిస్తాను. ఈ పిల్లలు 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 చూసినట్లుగా ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటాడు. హల్లెలూయా. ఆయన ఆశీర్వాదం మనకి ఆయన దీవులు నీ కుటుంబం ఎప్పుడు కొరనీల కుటుంబము ఆశీర్వదించబడ్డారు. హల్లెలూయా. అలాగే నీ కుటుంబం కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ కుటుంబం కూడా దీవులకరంగా ఉండాలి. యూరియా కుటుంబం దీవించబడది. మరి మన కుటుంబాలు దీవించబడక కారణం ఏంటంటే వాళ్ళలో ప్రార్థన జీవితం ఉంది, నీలో ప్రార్థన జీవితం ఉంది. వాళ్ళు అడిగి పొందుకున్నారు, నువ్వు అడగలేకున్నావు. అడుగుని నీకన్నీ నేను సమృద్ధిస్తాను. హల్లెలూయా. అందుకని ఈ యొక్క మధ్యాహ్న కలిసి ఇశ్రాయేలు కుటుంబం వాళ్ళమ్మ నాన్న వాళ్ళ అక్కచెల్లెలు వారికిచ్చిన కుమార్తెలను దేవుడు దీవించాలని దేవుడి పేట మనం చేస్తూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. హల్లెలూయా. ప్రార్థన చేసుకొని కూటాన్ని